పాల్గొన్న ముగ్గురు జవాన్లకు తీవ్ర అస్వస్థ గురయ్యారు. వారికి మెరుగైన చికిత్స కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. 72 గంటలుగా కర్రిగుట్ట కొండల్లోనే బలగాలు ఉండడంతో ఎండ తీవ్రత కారణంగా జవాన్లకు డీహైడ్రేట్ అయినట్లు సమాచారం. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జవాన్ల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కర్రిగుట్ట ఎన్కౌంటర్లో పాల్గొన్న ముగ్గురు జవాన్లకు తీవ్ర అస్వస్థ గురయ్యారు. వారికి మెరుగైన చికిత్స కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించి హుటాహుటిన చికిత్స అందిస్తున్నారు. 72 గంటలుగా కర్రిగుట్ట కొండల్లోనే బలగాలు ఉండడంతో ఎండ తీవ్రత కారణంగా జవాన్లకు డీహైడ్రేషన్ అయినట్లు సమాచారం అందుతుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జవాన్ల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. కర్రిగుట్ట ఎన్కౌంటర్లో పాల్గొన్న ముగ్గురు జవాన్లు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. వారికి మెరుగైన చికిత్స కోసం భద్రాచలం ఏరియా ఆసుపత్రికి హుటాహుటిన తరలించారు. 72 గంటలుగా కర్రిగుట్ట కొండల్లోనే బలగాలు ఉండడంతో ఎండ తీవ్రత కారణంగా జవాన్లకు డీహైడ్రేషన్ అయినట్లు సమాచారం అందుతుంది. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. జవాన్ల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. వారికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రవికిరణ్. రాజేందర్, ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ఉన్న కర్రిగుట్ట బోర్డర్ లో పెద్ద ఎత్తున ఎన్కౌంటర్ కు పెద్ద ఎత్తున బలగాలని వచ్చిన నేపథ్యంలో అక్కడ కొండల మీద తిరిగే అంశంలో 20 కిలోమీటర్ల మేర ఉంటుంది ఆ కొండ కర్రిగుట్ట అంతా. ఆ ప్రాంతంలో డిఆర్జీ కావచ్చు, అలాగే కోబ్రా టీమ్స్ కావచ్చు, మిగతా బృందాలన్నీ కూడా ఆ ప్రాంతంలో తిరుగుతున్న నేపథ్యంలో 72 గంటలుగా సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ అవుతుంది. గుట్టల మీద మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో ఇంటెలిజెన్స్ నివేదికల నేపథ్యంలో పెద్ద ఎత్తున భద్రతా బలగాలన్నీ కూడా అక్కడ చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో 72 గంటలుగా గుట్టల్లో తిరగడంతో జవాన్లందరూ కూడా డీహైడ్రేషన్ అవుతుంది. ఈ నేపథ్యంలో ముగ్గురు జవాన్లకు నిన్న సాయంత్రం పూట వడదెబ్బ తగలడంతో వారిని వెంటనే భద్రాచలం